ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే 1 పేతురు 4:8 ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. ఎంత శ్రేష్టమైన మాట! దేవుడు ఈరోజు ఈ యొక్క పాఠం మనకు నేర్పించాలనుకుంటున్నాడు. ప్రేమ అనేక పాపాలని కప్పుతుందంట. నిజమే కదా? మనం ఎవరినైనా ప్రేమిస్తే వారు చేసిన దోషాలను కూడా మనం కప్పేవారిగా ఉంటాం. వారి దోషాలను కూడా మనం క్షమించేవారిగా, వారి తప్పిదాలను కూడా క్షమించేవారిగా ఉంటాం. మన కన్న బిడ్డలే వారు తెలిసి తెలియకుండా ఏమైనా తప్పిదాలు చేస్తే మనం ఏం చేస్తామండి? వారిని క్షమిస్తాం. ప్రేమ అనేక పాపాలని క్షమిస్తుందంట, కప్పే వ్యక్తులుగా ఉంటుందంట. అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలంట. ఈరోజు నీవు నేను సేవిస్తున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. యేసయ్య అంటేనే ప్రేమ కలిగిన దేవుడు. యేసయ్యలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఏంటి అంటే, ఆయన ప్రేమ చూపించే దేవుడు. ఆయన పాపులను సైతం ప్రేమించిన దేవుడు కదా. నిన్ను నన్ను పాపంలో పడి చెడి జీవిస్తున్న నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. తన మహాప్రేమ చేతనే, కృప చేతనే నిన్ను నన్ను రక్షించాడు. ఆ యేసయ్య నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి నిన్ను నన్ను రక్షించాడు. నిత్య నరకం నుండి తప్పించి నిత్య రాజ్యానికి చేర్చాడు. ఈరోజు యేసయ్య ప్రేమను పొందుకున్న నీవు ఇతరుల్ని ప్రేమిస్తున్నావా? మిక్కటమైన ప్రేమతో ఒకరి ఎడలో ఒకరు ప్రేమించుకోండి అని భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మిక్కటమైన ప్రేమ ఉందా? ఇతరుల ఎడల నువ్వు మిక్కటమైన ప్రేమ కలిగి ఉంటున్నావా? లేకపోతే ఎల్లప్పుడూ ద్వేషించే వ్యక్తిగా ఉంటున్నావా? ఎల్లప్పుడూ ఇతరుల మీద కోపపడే వ్యక్తిగా ఉంటున్నావా? ఎల్లప్పుడూ ఇతరుల్ని దూషించే వ్యక్తిగా, సనిగే వ్యక్తిగా, వారి యొక్క తప్పిదాలు మరలా పైకి రేపే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే ప్రేమ ద్వారా అనేక తప్పిదాలను కప్పే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రేమ పాపములు అన్నిటినీ, తప్పిదాలన్నిటినీ క్షమిస్తుందంట, పగ కలహాన్ని రేపుతుందంట. సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి పగ కలహాన్ని రేపుతుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది అన్న విషయాన్ని గుర్తించి యేసయ్య ప్రేమతో నువ్వు నింపబడాలి. యేసయ్య ప్రేమతో నింపబడిన నీవు యేసయ్య ప్రేమని ఇతరులకి పంచాలి. అదే దేవుడు నా నుంచి ఆశపడుతున్నాడు. మిక్కటమైన ప్రేమతో యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనం కూడా మిక్కటమైన ప్రేమతో ఇతరుల్ని ప్రేమించేవారిగా ఉండాలి, కానీ ఇతరుల్ని దూషించేవారిగా, వారిని ఎల్లప్పుడూ బాధించేవారిగా, హింసించేవారిగా ఉండకూడదు. అది దేవుని బుద్ధి కాదు, దేవుని స్వభావం కాదు. కాబట్టి మిక్కటమైన ప్రేమతో ఇతరుల్ని ప్రేమిద్దాం, దోషములన్నిటిని క్షమిద్దాం, యేసయ్య ప్రేమతో ఇతరుల్ని ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.